ఎవ్రీవన్. ఈరోజు హౌస్ రాబర్ 2 ప్రాబ్లం చూద్దాం. ఈ హౌస్ రాబర్ 2 అన్నది హౌస్ రాబర్ 1 లో వేరియంట్ అన్నమాట. ఈ వేరియంట్ లో ఎలా ఉంటుందంటే వరుసగా స్కిప్ వరుసగా ఉండకుండా సర్క్యులర్ వీధి ఉంటుందన్నమాట. సో సర్క్యులర్ వీధిలో హౌసెస్ ఇట్లా రౌండ్గా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా రౌండ్గా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు లాస్ట్ది రాబ్ చేసుకున్నాం అనుకో, లాస్ట్ది ఫస్ట్ దానికి కనెక్టెడ్ ఉంటుంది. సో లాస్ట్ది ఫస్ట్ దానికి కనెక్ట్ ఉంది కాబట్టి మనం లాస్ట్ది రాబ్ చేసేటట్టయితే ఫస్ట్ది స్కిప్ చేసుకోవాలి, ఎందుకంటే కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి. అయితే కనెక్టెడ్ ఉన్నాయి మనం రాబ్ చేసామంటే అలారం మోగి పోలీస్ పట్టేసుకుంటాడు. సో మనం ఫస్ట్ది స్కిప్ చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని సపరేట్గా ఇది లేకుండా మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అదనమాట. సో ఈ 1 2 3 సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇది సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ రెండిట్ల మ్యాక్సిమమే మన రిజల్ట్ అన్నమాట. ఇది మనం ఆల్మోస్ట్ n టైమ్స్లని చేయగలుగుతాం, అంటే 2n టైమ్స్ అన్నమాట. ఇక్కడ నుంచి n టైమ్స్, ఈ నుంచి n టైమ్స్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసేసరికి మనకి ఏం కావాలి, ఒకటి ఇంకో మెథడ్ రాసుకుందాం. లీనియర్ సర్చ్కి రాబ్ అనుకుందాం. రాబ్ నమ్స్ నమ్స్ అని అంటే రాబ్లో మనం లీనియర్ ఫస్ట్ కేసు ఇది ఒకటి. ఫస్ట్ కేసు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ది స్కిప్ చేసుకుంటా. తర్వాత ఇప్పుడు 0th నుంచి లాస్ట్ది ఇడ ఫస్ట్ నుంచి లాస్ట్ది ఇంక్లూడెడ్, 0th నుంచి లాస్ట్ది స్కిప్ అనమాట. -1 స్కిప్ అవుతుంది అనమాట, ఎక్స్క్లూజివ్ రేంజ్ పెట్టిన. ఇప్పుడు ఈ రెండిట్లలో మ్యాక్సిమం వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు లీనియర్ రాబ్లో మనం ఇది వరకు నార్మల్ సొల్యూషన్ రాబ్ 1కి చేసినట్టే సిమిలర్గా మనం ఇక క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఏ కామా బి వచ్చేసి నమ్స్ 0 నమ్స్ 0, ఈ రెండిట్లలో మ్యాక్సిమం తీసుకోవాలి. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మ్యాక్సిమం తీసుకోవాలి. తర్వాత థర్డ్ ఎలిమెంట్ నుంచి మనం వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ వచ్చేసరికి ఏవి మ్యాక్సిమం ఉంటామో అది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఫైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతిసారి ఫస్ట్ వాల్యూ ఏమో సెకండ్ వాల్యూ అవుతుంది, సెకండ్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ వాల్యూ ఏ ప్లస్ కరెంట్ వాల్యూ అయితే ఈ రెండిట్లలో మళ్ళీ ఫస్ట్ వాల్యూ మ్యాక్సిమం.